ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగములోని 1వ శ్లోకము. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను ఆచరించేవారే నిజమైన యోగులు, సన్యాసులు. అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి ఆపివేసిన వాడు లేదా శారీరక క్రియలను త్యజించిన వాడు కానే కాదు. 2వ శ్లోకము. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: సన్యాసము అని అందరూ అనుకునేది యోగం కంటే వేరైనది కానే కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేడు. 3వ శ్లోకము. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పనిచేయడమే సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు. ఓం శ్రీ పరమాత్మనే నమః.